రండిగా రండి రండి, పెండ్లి కుమారుడు ఆసన్నమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం ఆనంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునామమునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ స్నేహితులారా, మనమందరము కూడా పవిత్ర వారంలోకి ప్రవేశించి ఉన్నాం. దేవుని యొక్క శ్రమలు మరణాన్ని చూడబోతూ ఉన్నాం. ఆ ప్రభు శ్రమలలో మనము కూడా పాల్పంచుకుంటూ ఆ ప్రభునికి సహాయం చేయడానికి మనలను మనము సిద్ధపరచుకుంటూ పరిశుద్ధముగా పవిత్రముగా ఎటువంటి మలినము లేకుండా మన హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించి ఆ ప్రభు పొందబోతున్నటువంటి ఆ శ్రమలలో మన హృదయాలను సమర్పించి ఆయనకు సహకారం చేస్తూ ఆయన పొందబోతున్నటువంటి మరణంలో మనమందరం కూడా ఉండి ఆయనతో ఉత్థానం అవడానికి, ఆయనతో లేవనెత్తబడటానికి ఈ యొక్క పవిత్ర వారంలో మనమందరం కూడా ప్రవేశించి ఉండగా మన శరీర దేహాలను హృదయాలను పరిశుభ్రపరచుకుంటూ పవిత్రపరచుకుంటూ ఆ దేవుని యొక్క నిండు బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు, దీక్షపరుల కొరకు, విశ్వాసులైన మీ అందరినీ కూడా ఈ బలిలో ప్రభుకి సమర్పించి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు తండ్రిగా దీవించాలని, ఈ యొక్క పవిత్ర వారమంతట్లో కూడా ప్రభు మీకు తోడుగా ఉండి మీ వెన్నంటుండి నడిపిస్తూ ఎటువంటి అపాయము ఆటంకములు కలగకుండా మీరు చేపట్టినటువంటి దీక్షలన్నీ కూడా ఫలితం అవ్వాలని, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలని, ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మీ బంధుమిత్రాదులను మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని కూడా సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్మిక కృపా సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవుని యొక్క ఆశీర్వాదం చేత ప్రజలందరూ కూడా దీవించబడాలని ప్రార్థన చేస్తూ, రోగుల కొరకు, గర్భఫలం లేని బిడ్డల కొరకు, కుటుంబాలలో చీకటి శక్తులతో మంత్రతంత్ర శక్తులతో ఇబ్బంది పడుతూ చికాకు పడుతున్న కుటుంబ బిడ్డలందరూ కూడా సమర్పించి వారికి సంపూర్ణ విడుదలను దయచేయాలని, పరీక్షలు రాస్తున్న బిడ్డల పరీక్షల్లో ప్రభు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేయాలని, చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయాలని, లోకంలో ఎటువంటి అరాచకాలు జరగకుండా ప్రభు తోడుగా ఉండాలి అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, ప్రభువు నన్ను ఎదిరించు వారిని నీవు ఎదిరింపము, నాతో పోరాడు వారితో నీవు పోరాడు, నీ డాలును చేపట్టి కవచమును ధరించి నా దేవుడు అయిన ప్రభు నీవు బలముతో నన్ను ఆదుకున్నాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండదుగాక. బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త మాటల ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. గుడ్డివారైన మిమ్మందరినీ నేను వెలుగులోనికి నడిపిస్తాను. మీరు ఏ స్థితిలో ఉన్నా నేను మీకు తోడుగా ఉండి మీకు వెలుగునిస్తాను. చీకటిలో నడుస్తున్న మీ ముందు నా వెలుగును ఉంచి మిమ్మల్ని వెలుగు బాటలో నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చీకటి అనేది బాహ్యముగా మనం ఏమి చూడలేనిది కదా. మన హృదయములు ఏం చీకటి ఉందో మనందరికీ తెలుసు. మన హృదయాలను ఆ ప్రభునికి సమర్పించడం ద్వారా, మన హృదయాలను ఆ ప్రభునికి ఇవ్వడం ద్వారా, ప్రభునితో మనం ఉండటం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి చీకటి, రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ద్వేషాలు, పగలు, అన్నీ కూడా ఏదైతే దేవుడికి ఇష్టం లేని ఉంటాయో అదంతా చీకటిగా భావించి దాన్ని ప్రభు మన నుండి తొలగించబోతూ ఉన్నాడు. అందుకని ఈ పవిత్ర వారంలో పరిశుద్ధముగా ఉండటానికి, మనలో ఉన్న ప్రతి మలినాన్ని కడిగివేయడానికి, ప్రభు యొక్క వెలుగును మనలో నింపుకోవడానికి ఈనాడు యెషయా ప్రవక్త ప్రవచనం ద్వారా ప్రభు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి నేను మీతో పాటు నడుస్తూ ఉన్నానని. సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం, లాజరు యొక్క గ్రామానికి ప్రభు వెళుతూ ఉన్నారు. లాజరుతో కలిసి
సూచిస్తూ ఉన్నాడు. లాజరు యొక్క సహోదరి ప్రభు యొక్క పాదాలకు అత్తరును పూస్తూ ఉన్నది, తుడుస్తూ ఉన్నది. ఆమె ముందుగానే ప్రభు యొక్క మరణాన్ని గురించి కూడా ఆలోచన చేస్తూ అత్తరును తయారు చేస్తూ వస్తూ ఉన్నది. ఆమె డబ్బుల గురించి ఆలోచించట్లేదు, కానీ ఆమె హృదయంలో ఉన్న ప్రేమను దేవుని ఎడల బయటపెడుతూ ఉన్నది. తన యొక్క సోదరుని రక్షించిన ప్రభువు, తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రభువుని ప్రేమతో ఆమె ఏం చేస్తుందంటే ఆమె తీసుకొచ్చినటువంటి యొక్క అత్తరును పూస్తూ ఉన్నది. కానీ చూడండి దేవుని బిడ్డలారా, దేవునితో ఉన్నటువంటి శిష్యుడే యూదా ఇస్కారియోతు అంటూ ఉన్నాడు ఆ బిడ్డతో, ఇంత డబ్బులు పెట్టుకొని ఎందుకు ఖర్చు చేస్తూ ఉన్నావా? అదే ఆ డబ్బులు కనుక ఆ దేవునికి ఇచ్చినట్లయితే ఈయన కోశాధికారి కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా ఈ ఇస్కారియోతు చేతుల్లోనికి వస్తాయి. ఇస్కారియోతు ఆ ధనమును ఎలా ఉపయోగిస్తాడో అందరికీ తెలుసు. తన సొంత ప్రయోజనాలకు, సొంత లాభం దాచుకుంటూ ఉంటాడు. అందుకనే ఆ ఇస్కారియోతు ఆలోచనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి అమ్మేస్తూ ఉన్నాడు డబ్బులు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ లోకపరమైనటువంటి వాటిని పొందుకొని ఇదిగో దేవుణ్ణి అమ్మేసే వారుగా ఉంటున్నాం. కొన్నిసార్లు ఆయనకి ఇష్టం లేనివన్నీ మన హృదయంలో ఉంచుకొని అది మన సంపదగా భావించి మనం దాన్ని పొందుకొని దేవునికి ఇష్టమైనది మన నుండి తొలగించడం అంటే దేవుణ్ణి మనం అమ్మేస్తూ ఉన్నట్టు వారుగా ఉంటూ ఉన్నాము. ఈ పవిత్ర వారంలో ఉన్న మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి, ఆ ప్రభుని పూర్తిగా పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం చేసినటువంటి పాపములను, తప్పిదములన్నిటిని కూడా ప్రభుకి సమర్పించి ప్రభువు నుండి పాపం మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఏదైనా తలుపు చేతను, వాకు చేతను, వేల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుకే సకల దూరలను పుణ్యులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మరణమైన సర్వేశ్వరుని ప్రార్థింపులను ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలో నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా బలహీనత వలన మేము త్రొట్టిల్లి నేలకూలినను నీ జనితైక కుమారుని శ్రమ ఫలితముగా మమ్మ పైకి లేవనెత్తుము. మాకు నూతన శక్తిని, జీవమును ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి వచనము యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసితిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు అన్యజాతులకు న్యాయము గునివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకులు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెండు కాళ్ళను విరిచివేయడు, తునికిపాట్లు పడి దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనంతో ఎల్లరికి న్యాయం కొనివచ్చును. నిరాశ చెందగా నిరుత్సాహమునకు గురికాక దేవుని న్యాయమును నెలకొల్పును. వీపము ఇతని బోధ వరకు ఎదురు చూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను, భూమిని దాని మీద వసించు ప్రాణమును చేసెను, దాని మీద నరులకు ప్రాణం వసగెను, దాని మీద సంచరించే వారికి జీవమును దయచేసెను. అట్టి దేవుడైన ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, ప్రభుడినైన నేను నిన్ను పిలిచితిని, నీకు బలము నసిగితిని, రూపమునిచ్చితిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనముగాను జాతులకు జ్యోతిగాను నియమించితిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు,
బందీలను చెడు నుండి వెలుగులోకి గురివర్తము. చీకటిలో ఉన్న వారిని బందీ గృహం నుండి విడిపించము. ఇది ప్రభు వాక్కు. నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు, నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు. నాలో ఈ ప్రాణమున్నంత వరకు, నాలో ఈ ప్రాణమున్నంత వరకు నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను, నీ నామమే పాడెదను దేవా, నీ వాక్యమే చాటెదను. నిన్ను మరువను దేవా ఎన్నడు, నిన్ను విడువను దేవా ఎన్నడు. ప్రభు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పాస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు బెతానియాకు వచ్చెను. అది మృతులలో నుండి లేపబడిన లాజరు స్వగ్రామం. అక్కడ యేసునకు విందు చేయబడిన మార్తమ్మ పరిచర్యలు చేయుచున్నారు. లాజరు పంక్తిలో కూర్చుండాడు. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటమాంసి పరిమళ ద్రవ్యము సేరున్నర తెచ్చి యేసు పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించింది. అంతటా ఆయన శిష్యులలో ఒకడు ఆయనను పట్టింపనున్న యూదా ఇస్కారియోతు, ఈ పరిమళ ద్రవ్యము 300 దినారములకు అమ్మి పేదలకు ఇయ్యకూడదా అని. అతడు పేదల పట్ల చాలితో ఇట్లా అనగేది, ఎలైనా వాడు దొంగ, తన యుద్ధనున్న డబ్బులు సంచి నుండి దొంగిలించుచుండును. అప్పుడు యేసు ఆమెను ఇట్లు చేయనిండు, నన్ను భూస్థాపన చేయు దినములకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉండును, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను అని. యేసు అక్కడ ఉన్నాడని యూదా జన సమూహము చెందిపోయాను. అందుచే వారు యేసునే కాదు, ఆయనచే మృతులలో నుండి లేపబడిన లాజరును కూడా చూచుటకు వచ్చింది. అంతటా ప్రధానార్చకులు లాజరును కూడా చంపుటకు కుట్ర చేసింది. ఏలైనా అతని మూలమున యూదులలో పలువురు వెళ్ళి ఆయనను విశ్వసించుచుండేది. ఇది క్రీస్తు సువిశేషము. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం, ఆత్మీయ సంగమమే ఈ కారుతార్పణము, ఈ కారుతార్పణము. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం, నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతివరము నీ కోసమే వేచింతు. నాలో విరసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు. నాకై పంపిన ప్రతివరము నీ కోసమే వేచింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కరుణ ద్వారా ఈ మరణి స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము కొనియాడు ఈ పరమ రహస్యములను కరుణతో వీక్షింపుము. మాకు విధింపబడిన శిక్షను తొలగించుట కొరకు నీవు దయతో ఏర్పాటు చేసిన ఈ దివ్య కార్యము మాకు నిత్య జీవపు ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎత్తి చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఇప్పుడు అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుద్ధాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధి అయిన సాతాను గర్వమును క్రీస్తు తుదుమట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములను ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈ పవిత్ర దినములలో పరిశుద్ధముగా మనలను మనం ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఈ బలిలో తన యొక్క శరీరము విరచపడుతూ తన యొక్క రక్తము ఒలుకుచున్న ఈ సమయంలో ఆ విరుచుచున్న శరీరములు ఒలుకుచున్న రక్తాన్ని ఆ ప్రభు మనకు అందిస్తున్నటువంటి ఈ తరుణములో విశ్వాసముతో ఆయనతో కలిసి మన జీవితాలను, మన హృదయాలను త్యాగం చేసుకుంటూ ప్రభునికి సమర్పించేసుకుందాం. లోకమైనటువంటి వస్తువుల నుండి మనలో మనం త్యాగం చేసుకుందాం. వాటన్నిటిని వదిలిపెట్టేస్తూ దేవునికి సమర్పించుకొని పవిత్రమైనటువంటి హృదయాన్ని ఆ ప్రభుకి సమర్పించి ప్రభు యొక్క ఉత్థానంలో మనమందరం కూడా పాలి భాగస్థలం అవ్వాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రులకు ఓటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమారుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమునని భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
జీవితయ్యా. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిపాదించున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేదు మరియమాతతోను, ఆమె భర్తయ్యకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోనూ, పునీత మదర్ తెరీసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగములు దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైంది నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనను మాకు ఇవ్వండి. మా యొక్క అప్పటికి వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపకుండా కీడులను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితంలో కాపాడునుగాక. ఆమేన్. అనురాగ విందు, అపురూప విందు, మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అనురాగ విందు, అపురూప విందు, మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు.
విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. విశ్వశాంతికై సాధనలో యజ్ఞఫలం మన ఈ విందు. నవ్య జీవన స్థాపనలో దివ్య బలం ప్రేమ బలం ఈ విందు. ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అమర ప్రేమ సుత కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు. అమర ప్రేమ సుత కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు. కరుణ జాలి కల కలయికలో సిలువ బలం ప్రేమ ఫలం ఈ విందు. ఆనంద విందు అపురూప విందు అనురాగ విందు. మన ఆత్మలో జీవాత్మలో అమర ప్రేమ సుత కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు. అమర ప్రేమ సుత కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు. కరుణ జాలి గల కలయికలో సిలువ బలం ప్రేమ ఫలం ఈ విందు. ఆనంద విందు అనురాగ విందు అపురూప విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపే విందు. తెన్యసి గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా క్రీస్తుని ప్రక్కల నుండి కార్పడేది ఎలా క్రీస్తుని అనుభవించిన కష్టమా. ఓ మంచి యేసువా మీ గాయముల లోపల నేను ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము దేవుని వారి సమూహంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారని నా ఎముకలను ఇచ్చినారని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వసిస్తున్నారని నేను జ్ఞాపకపరచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమున విచారించుడి కలవచ్చి ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమలను సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ఉద్దీపచేయమని నా మంచి యేసువా దేవవారిని నా ఆత్మయో మీరైన ఆకర్షితో ప్రతిమాని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దీక్షా ప్రార్థన. ఓ యేసువా మా రక్షక నీవు ఆత్మ చేత నడిపింపబడి ఎడారిలోనికి వెళ్ళి 40 రోజులు రాత్రింబవళ్ళు దీక్ష పూని దుష్ట శక్తులతో పోరాడావు. దుష్టుని క్రియలు భయపరచుటకై శిలువ మీద నీ ప్రాణాన్ని బలిగా అర్పించావు. మరణాలపై విజయాన్ని సాధించావు. రక్షణను సంపాదించి పెట్టావు. నీకు మా వందనం, నీకు మా స్తోత్రం. ప్రభు ఎవరైనా నిన్ను ఎప్పటిపై కోరిన ఎడల
కోరిన ఎడల తన సిలువనెత్తుకొని తన సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించాలన్నావు. నిన్ను వెంబడించాలన్నావు. ఈ ఆహ్వానం స్వీకరించి ఈ ఆహ్వానాన్ని స్వీకరించి ఈ తపస్కారంలో ఈ తపస్కారంలో నీతో ప్రయాణం చేయాలని నీతో ప్రయాణం చేయాలని దీక్షభూమి దీక్షభూమి నీ యొద్దకు వచ్చి ఉన్నాను. నీ యొద్దకు వచ్చి ఉన్నాను. దగ్గరగా ఉండి నీ దగ్గరగా ఉండి నీ బాటలో నడవాలని నీ మాటలు నడవాలని నా కోరిక. నా కోరిక. నాలోని అహాన్ని, నాలోని అహాన్ని, స్వార్థాన్ని, స్వార్థాన్ని, దుర్గుణాలను, దుర్గుణాలను, చెడు అలవాట్లను చెడు అలవాట్లను విడనాడి విడనాడి నీ దీవెనలతో నీ దీవెనలతో నూతన జీవం పొందాలని నూతన జీవం పొందాలని నా ప్రార్థన. నా ప్రార్థన. శిలువపై ఈ శిలువపై చిందిన రక్తంతో చిందిన రక్తంతో నన్ను శుద్ధీకరించి నన్ను శుద్ధీకరించు. నా మీద దయగా ఉండు. నా మీద దయగా ఉండు. ప్రభు, నీవు నీవు నా పాప పరిహారం నా పాప పరిహారము నిమిత్తమై నిమిత్తమైన బలి అయిన బలియైన సర్వేశ్వరుని సర్వేశ్వరుని దివ్యగొరిపిలో దివ్యగొరిపిలో మరణం మీద మరణం మీద చీకటి మీద విజయం సాధించావు కదా. విజయం సాధించావు కదా. నా కొరకు శిలువను మోసావు కదా. సిలువను మోసావు కదా. నీ ఆత్మవరాలతో, నీ ఆత్మవరాలతో నీ శక్తితో నన్ను నన్ను నింపు. నన్ను బలపరచు. నన్ను బలపరచు. నేను విజయం సాధించి నేను విజయం సాధించి సాక్షిగా నీకు సాక్షిగా ఉండేటట్లు ఉండేటట్లు దివ్యహస్తముతో నీ దివ్యహస్తముతో నన్ను దీవించమని నన్ను దీవించమని వేడుకొనుచున్నాను. వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్. నేను ఆపదలో చిక్కుకున్నాను. నీ ముఖమును నా నుండి మరుగు చేయకుము. నీ చెవికి నా వేడుకలను ఆనుకుము. నా మొరను సత్వరమే వినము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజలను సందర్శించమని ప్రార్థించుచున్నాను. నీకు అంకితమైన హృదయములను రక్షణదాయకమైన నీ ప్రేమతో కాపాడు. ఈ పరమ రహస్యముల ద్వారా మేము నీ సంరక్షణ క్రింద జీవించుచు కడన శాశ్వత రక్షణను పొందుదుముగాక. నీ ప్రేమాధారములతో నిత్యానందములు పాత్రను అడుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుటకై మా శిరములను వచ్చి ప్రభు దీవెనలను స్వీకరించుదాం. ఓ ప్రభువా, నీ సంరక్షణలో నన్ను దీనులను కాపాడమని ప్రార్థించుచున్నాము. నీ దయను నమ్ముకునే వారిని సురక్షితముగా ఉంచుము. తద్వారా వారి పాస్కా వేడుకలను బాహ్యాచారములతో మాత్రమే కాక నిర్మలమైన మనసులతో కూడా కొనియాడుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, కుటుంబాలను, మీ పాడి పంటలను, పశువులను, మీ పనులను, ఉద్యోగములను, ప్రయాణాలను, చదువులను ఆశీర్వదించి దీవించి మీ అందరికి మంచి ఆరోగ్యములు దయచేయుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. అదే ఆ రోజు